దీంట్లో కొంచెం క్లారిఫికేషన్స్ కొన్ని కావాలి అధ్యక్ష. సో కన్వర్షన్ తీసేస్తున్నాం అని చెప్పారు మంత్రి గారు. ఓకే, అయితే ఈ కన్వర్షన్ 5% ఏదైతే ఫీజు కూడా రిమూవ్ చేస్తున్నారో దీన్ని కన్సర్న్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్ కానీ ఏదైతే సంబంధిత డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటిలో కలెక్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నా. కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ వాటిల్లో ఎంత కలెక్ట్ చేస్తారు, అది ఆ నిధులు మళ్ళీ ఆ లోకల్ బాడీస్కి వస్తాయా లేకపోతే గవర్నమెంట్కి వస్తాయా? ఒకటి. రెండోది, కొన్ని జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాలా వచ్చే ముందే జోన్ చూసుకునేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్కి కానీ హాస్పిటాలిటీకి కానీ ఇట్లా రకరకాల జోన్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. వాటికి సంబంధించి అన్నిటికీ నాలా తీసేశారు కాబట్టి జోన్లు కూడా ఆటోమేటిక్గా మనం ఏ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలన్నా కూడా అగ్రికల్చర్ డైరెక్ట్గా ఆ జోన్లోకి వెళ్ళిపోవచ్చా? ఆ కన్స్ట్రక్షన్లోకి, ఇండస్ట్రీలోకి, రెసిడెన్షియల్లోకి, స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ వీటన్నింటిలో కూడా వెళ్ళే అవకాశం ఉందా? అయితే గతంలో అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అట్లా కొన్ని కన్వర్షన్ కాకుండా జరిగి ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా రిజిస్ట్రేషన్ ఆపడం, రకరకాల కన్ఫ్యూజన్లు ఉన్నాయి ప్రజల్లో. వాటికి సంబంధించి కూడా మీరు కొంత పెట్టున్నారు కానీ పూర్తిగా మీరు వాటి 1 ఇయర్ టైం వరకు చేయొచ్చు, కలెక్ట్ చేయాలన్నట్టుగా పెట్టున్నారు. ఆ ఇష్యూస్ అన్నీ కూడా పాత అన్నీ కూడా ఒకసారి షార్ట్ అవుట్ క్లియర్ చేసేసి చేస్తారు. ఇంకోటి 14% డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి మున్సిపాలిటీలో కానీ వాటిల్లో అనాథరైజ్డ్ లేఅవుట్లు బిల్డింగ్లు కట్టుకోవాలి అంటే వాటి మీద కూడా ఏదన్నా, ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పంచాయతీరాజు, రెవెన్యూ అన్నిటి కూడా కొంచెం అనుసంధానం అయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ పర్మిషన్స్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరికి ఎక్కడ కాంప్లికేషన్స్ లేకుండా సాఫ్ట్గా వెళ్ళడానికి పరిశ్రమలకు కానీ ఏ బిల్డింగ్లకైనా సరే, రెసిడెన్షియల్ అయినా సరే, లేఅవుట్లు కానీ, విల్లాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ దేనికైనా సరే కన్సర్న్ అథారిటీస్కి మీరు కొంచెం స్పెసిఫిక్గా దీని మీద వాళ్ళకి చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్ మినిష్ గారు. గౌరవ సభ్యులు అడిగిన అధ్యక్ష చెప్పారు అధ్యక్ష. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష వ్యవసాయ భూమి అభివృద్ధిని కూడా కలుపుకుని భూమి అభివృద్ధి కానీ వాటి యొక్క నియంత్రణ కానీ గతంలో మన స్థానిక వ్యవస్థలకు ఇచ్చాము అధ్యక్ష. అది పట్టణాభివృద్ధి వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీ వ్యవస్థ అవ్వచ్చు. వాళ్ళకి ఆల్రెడీ చట్టం కూడా మనకి 2016 వచ్చింది అధ్యక్ష. దాని ప్రకారంగా వాళ్ళకి అక్కడ ఒక కనపడుతుంది, ఒక విండో ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది. డబుల్ విండోస్ లేకుండా సింగిల్ విండో డెవలప్మెంట్ కింద విధానంలో ఉండాలని చెప్పే లక్ష్యంతో ఈ యొక్క నాలాన్ని ఎత్తేసి దాన్ని కూడా అభివృద్ధి సెస్ అనేది మేము డిసైడ్ చేస్తున్నాం అధ్యక్ష. జియోఎం కూర్చున్నాము, మేము ఆల్రెడీ 5 సార్లు కూర్చున్నాము. అంటే బెటర్, అంటే 5% తక్కువే ఉండాలని తప్ప దానికంటే ఎక్కువ అధిక భారం కూడా పెట్టాలని చెప్పేసి మేము పెట్టుకోలేదు. అలాగే అధ్యక్ష వాడికి రెండో ప్రశ్న కూడా, ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్లో ఏదైతే జోనల్స్ ఉన్నాయో ఆ జోన్ ప్రకారంగా ఆటోమేటిక్గా అది డీమ్గా అయిపోయినటువంటి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ సరళీకృతమైనటువంటిది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా చేసాము. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. గతంలో కంటే తక్కువ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ 10 ఆఫీసెస్ తిరగటానికి కానీ, పైరవీల కోసం తిరగటానికి కానీ ఏదైతే అట్లా రూపకల్పన జరిగినాయి గతంలో, అలాంటి ఏమీ లేకుండా సింగిల్ విండోలో సింగిల్ ద్వారా అన్ని పర్మిషన్స్ రావటం. అలాగని చెప్పేసి ఎక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి రెవెన్యూ రికార్డ్స్, మున్సిపల్ రికార్డ్స్, పంచాయతీ రికార్డ్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ వాగులు వంకలు లాంటివి కూడా మన లేఅవుట్లో ఇబ్బంది జరగకూడదని చెప్పేసి కూడా అవి కూడా మేము ఇంటిగ్రేట్ చేసి కంప్యూటరైజ్ అన్ని చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే వారు అడిగారో లేఅవుట్లు, అది కూడా గతంలో ఇల్లీగల్గా అయినటువంటి లేఅవుట్లకు కూడా, అంటే గతంలో మనకి ఏదో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇంత పెనాల్టీ వేసి దాదాపు 2000 కోట్ల పైచీలకు పెండింగ్ ఉంది అధ్యక్ష. అలాంటివి కూడా వడ్డీగా లేకుండా కట్టే ఒకేసారి సింగిల్ టైం కట్టే సదుపాయం కల్పిస్తాను. అది కూడా 1 ఇయర్ వరకు అది అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పాం. 1 ఇయర్ దాటితే అప్పుడు మనకు కఠినమైన చర్యలు ఉంటాయి అధ్యక్ష. ఇట్లా అన్ని కూడా తీసుకుని ఒక సరళీకృతమైనటువంటి ఒక వాతావరణం మనం క్రియేట్ చేస్తాం అధ్యక్ష. 14% డెవలప్మెంట్ ఎక్కడ 14% లేదు సార్ ఉందండి. స్థానిక సంస్థల్లో డెవలప్మెంట్ ఛార్జెస్ కింద నాన్ లేఅవుట్లకి 14% కట్టించుకుంటారు. ఇప్పుడు మేము డెవలప్మెంట్ ఛార్జెస్ కింద మేము 4% ఆఫ్ దీని కింద మేము డిసైడ్ చేస్తున్నాం. జియోఎం మీరు క్లియర్ గా తర్వాత తీసి మాట్లాడండి. తర్వాత సార్ ఎఫ్ఎం గారు. సార్ బేసిక్ గా మా మంత్రి గారు చెప్పేది జిఓఎం లో చాలా డీటెయిల్ గా జరిగింది. ఇక్కడ ప్రభుత్వం మనీ గురించి చూడడం లేదు అధ్యక్ష. వారు మంత్రి గారు ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ ఇప్పుడు ఒక నాలా కన్వర్షన్ కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఆర్డీఓ క్లియరెన్స్ చేయాలి. 6 నెలలు, సంవత్సరం గవర్నమెంట్ మంత్రి గారు మాకు కొన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేస్తే 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం పాటు ఆర్డీఓతో రాకపోయినట్టు ఇవన్నింటినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి టైం బౌండ్ పెట్టి ఇందులో మాకు మనీను రెవెన్యూ తీసుకోవాలనేది పెద్ద లేదు. మెయిన్ కన్సర్న్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ది వర్క్ చేయాలనేది అంతా చేశాము. ఆ పర్సంటేజ్ బహుశా ఇంకా ప్రపోజ్ చేసినట్లేరు మంత్రి గారు. ఓన్లీ డెవలప్మెంట్ ఛార్జెస్ మున్సిపాలిటీస్ పంచాయతీస్ లో
14% కట్టించుకుంటారండి నాన్ లేఅవుట్స్ కి. అది ఏమన్నా అది సపరేట్ అంటే జస్ట్ తెలుసుకోండి. నాన్ లేఅవుట్ లో అంటే అనాథరైజ్డ్ సార్ సార్ నాన్ లేఅవుట్ అంటేనే అనాథరైజ్డ్ కదా. ఇంకా అది ఉండకూడదు సార్. అంటే ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది నిజంగా గవర్నమెంట్ ఇంతకు మించి ఏ ప్రభుత్వం కూడా లిబరలైజ్ చేయలేదు అధ్యక్ష. అతను నాన్ లేఅవుట్ వేసుకున్నా వచ్చేటువంటి రెవెన్యూను ఇవాళ గవర్నమెంట్ కట్టినా కూడా అంతే రెవెన్యూ వస్తుంది అతనికి. కాబట్టి సాధ్యమున్నంత దీంట్లో ఎందుకనంటే అధ్యక్ష తగ్గిస్తున్నారా యాజ్ ఉంటుందా అది నిజంగా దాని మీద అంత ఫోకస్ పెట్టలేదు. ఉంది అధ్యక్ష. మేము ఆ విండో గురించి మేము దాన్ని ముట్టుకోవట్లేదు అధ్యక్ష. నాలా అది తీసేసి నాలా ఏదైతే మొత్తం అంతా కూడా 5% ఉందో 7% ఉందో గతంలో అన్ని ఉన్నాయి కదా 9% 10% అన్ని తగ్గించుకుంటే 5% వచ్చింది అధ్యక్ష. అంటే డెవలప్మెంట్ ఈ రోజున దాన్ని కూడా మేము తగ్గిస్తున్నారు. దీని కింద పెట్టి తగ్గించి ఎంతో కొంత తగ్గించి వాళ్ళకి ఇంకోటి మనం అంటే నంబర్ ఆఫ్ పీపుల్ టు విజిటెడ్ అనేది లేకుండా అంటే ఇప్పుడు ఒక ఆర్డీఓ ఆఫీసర్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడుకుని అక్కడ మళ్ళీ అధికారులు ఒక ద్వంద్వ వైఖరి అన్ని కూడా ఉంటాయి కాబట్టి అన్ని లేకుండా సింగిల్ విండో చేసి ప్లస్ వచ్చిన డబ్బులు కూడా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందే విధంగా ఇప్పుడు పంచాయతీలు తెచ్చామనుకోండి సార్, ఆ ప్రాంత అభివృద్ధి బలపడాలి, ఆ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలనేది కొంత శాతం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చెప్పారు. ఇదే అంశం మీద మా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో 6 నెలల ముందే చెప్పారు. వారు నాలాలు రద్దు చేయాలి, స్థానిక సంస్థలు స్థానిక ప్రాంతాలను మనం అభివృద్ధి చేయాలని చెప్పే లక్ష్యంతో చేశారు అధ్యక్ష. ఇది చాలా సరళీకృతంగా ఉండే విధంగా ఇది ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ కూడా దీంట్లో ఎవరికి ఏది లబ్ధి పొందే విధంగా నంబర్ ఆఫ్ లేయర్స్ అంటే దళారులందరూ కూడా తప్పించేసి పారదర్శకంగా జరగాలని చెప్పే దిశగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒకసారి. అవునండి మాధవ్ అధ్యక్ష, ఈ నాలా తీసేయడం అనే దాంట్లో మేమందరం కూడా ఏకీపిస్తున్నాం అధ్యక్ష. అదేమి చెడు కాదు, ప్రజలకి మంచిదే, అందరికి మంచిదే, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. దాన్ని మేమేమి కాంట్రవర్సల్ చేయట్లేదు. మేము అడిగింది ఏంటంటే నాలా ఛార్జెస్ 5% నుంచి 4% చేస్తారని చెప్పి చెప్తాం అంటే ఉంది అధ్యక్ష. నా దృష్టి నాకు తెలిసినంత వరకు అది ఓకే, మంచిదే, స్థానిక సంస్థలకు కూడా నిధులు పెరుగుతాయి, బలపడతాయి. కానీ మేము అడిగింది ఏంటంటే 14% ఎందుకు కలెక్ట్ చేస్తారంటే అధ్యక్ష, ఎందుకు సపరేటే అంటే మంత్రి గారి దృష్టిలో పెడితే 2 డెవలప్మెంట్ ఛార్జెస్ అది వేరే ఇది వేరే. గవర్నమెంట్ చెప్పేది కన్వర్షన్. అయితే మేము అడుగుతుంది అధ్యక్ష ఆ 14% కూడా ఎందుకు కలెక్ట్ చేస్తారంటే అది అనాథరైజ్ లేఅవుట్ కాబట్టి డెవలప్మెంట్ చేయరు అధ్యక్ష. వాళ్ళు డ్రైనేజీ వాటర్ కరెంట్ చేయడం కోసం కలెక్ట్ చేశారు. కానీ మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇది లోకల్ బాడీస్కి అటాచ్ చేశారు కాబట్టి నాలా ఫీజుని ఆల్రెడీ లోకల్ బాడీస్కి డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని కూడా 14 కాకుండా ఆ డెవలప్మెంట్ ఏదో గవర్నమెంటే చేసి కొంచెం వాళ్ళని కూడా రిలీఫ్ ఇస్తే కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటారు అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఎలా చేస్తుంది కాదు సార్, మున్సిపాలిటీకి ఇల్లు కట్టుకుంటారా, పనులు వచ్చేది మున్సిపాలిటీకే కదా, పంచాయతీకే కదా. ఇల్లు కట్టిన తర్వాత నేను చెప్తుంది బిల్డింగ్ ఆల్రెడీ కట్టిని బిల్డింగ్ కట్టుకొని ఉన్నాయి నేను అడుగుతుంది. బిల్డింగ్ కట్టుకొని ఉన్నాయి కదా, కట్టినట్లకి 14% ఉండదు. కట్టినట్లకి 14% కొన్ని కట్టి కొన్ని మిగిలి ఉంటాయి సార్, కొన్ని కట్టి కొన్ని మిగిలి ఉంటాయి సార్. అట్లాంటప్పుడు ఇవి కట్టుకోవడానికి పోయినప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి సార్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది ఇంకొక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇంకొకటి మేము సార్ జేడీఎల్కి జీపీఎల్కి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మీరు దీన్ని కూడా పరిశీలనలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఇది ఏదైతే మనం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని జేడీఎల్కి రిజిస్ట్రేషన్కి వెళ్తాం అధ్యక్ష, వాళ్ళు ఏమడుగుతున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ ఒక 50 లక్షలు ఉందనుకోండి ఎకరా సపోజ్, దాని మీద వాళ్ళు స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయట్లేదు. బిల్డింగ్లు కట్టిన తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి కట్టమని అడుగుతున్నారు అధ్యక్ష. అది కూడా మీ దృష్టిలో పెట్టుకోండి మంత్రి గారు, మీరు పరిశీలన చేయండి. నా దృష్టికి వచ్చింది, మీరు పరిశీలన చేయమని అడుగుతున్నాం అంతే. ఎందుకంటే మనం డెవలప్మెంట్ చేస్తుంది అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ డెవలప్ చేద్దాం అనుకున్నాం. బిల్డింగ్ కట్టిన తర్వాత ఎంత సేఫ్టీ వస్తుందో దానికి స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నాం. డెవలప్మెంట్ ఎలాగవుతుంది? డెవలప్మెంట్ అవ్వదు కదా. బిల్డింగ్ కట్టక ముందే బిల్డింగ్ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నాం. కూర్చోండి తిరుమూర్తి గారు కూర్చోండి. ఇప్పుడు బిల్డింగ్ కట్టిన దాని వాల్యూ కాల్కులేట్ చేస్తారు కదా. సార్ ఏదైతే మంత్రి గారు చెప్తున్నట్టు రెవెన్యూ మంత్రి గారు చెప్పినటువంటి విషయాలు